టైం తీసుకోవడానికి ఏంటండి రీజన్ ఏంటి? అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమా? లేకపోతే ఇంకా ఏంటి ప్రాబ్లమ్? ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఎప్పుడూ లేదండి. మాకేంటంటే నాకు కొత్త సోలోగా బిజినెస్ చేయడాలు ఇవన్నీ కొత్త. మనం ఏంటంటే బిజినెస్‌లో ఆహ్, పేపర్ నమ్మాలని తెలియక మాట నమ్మి నేను కొన్ని పనులు చేశా. సో, అది వికటిచ్చి కొద్దిగా డిలే అవ్వాల్సొచ్చింది తప్పితే కంటెంట్ పరంగా అయితే ఎప్పుడు ప్రాబ్లమ్ లేదండి. మధ్యలో హీరో గారికి ఒక 3 మంత్స్, 4 మంత్స్ రెస్ట్‌లో ఉన్నాడు. ఆయన ఇంజ్యూరీ అయింది. అట్లా అయింది తప్పితే ఇట్స్ నథింగ్ అబౌట్ ఫైనాన్షియల్స్ అలా ఏం లేదు ప్రస్తుతానికైతే. అంటే ఇండస్ట్రీలో ఎప్పుడైనా సరే పేపర్ మీద ఉంటేనే నమ్మాలి. అదే నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ లేదండి. సరైన గైడ్ చేసేవాళ్ళు లేకపోవడం నాకొచ్చిన ఇబ్బంది అదంతే. అంటే ఎవరితో వచ్చింది ఆ ప్రాబ్లమ్? ఇప్పుడు అది ఇంకా నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు దిస్ అండి. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్ నేను నా లైఫ్‌లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఫేజ్. ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను గుర్తు తెచ్చుకోదలుచుకోలే. డెఫినెట్‌గా మాట్లాడతా వన్ డే. నేను చెప్పింది 10 మంది వినే రోజు ఖచ్చితంగా నేను అది నా ఎక్స్‌పీరియన్సెస్ చెప్తానండి. కానీ దాని ఎఫెక్ట్ మీ సినిమా పైన బాగా పడడం 3 పడిందండి. ఇయర్స్ దాకా యాహ్! డిలే యాహ్! అవ్వడం జరిగింది కదా! పడింది. బట్ ఈ సినిమా ఇప్పుడు కూడా ఫ్రెష్‌గానే ఉంటుందండి. ఎందుకంటే ఇది పీరియడ్ సినిమా 2007లో అట్లా జరిగాయి కదా! సో, మనకేమి స్టే లేనట్టు గానీ అట్లా ఏమి అనిపించదు. ఫ్రెష్‌గానే అనిపిస్తది కదా! ద థింగ్ ఏంటంటే బికాస్ ఆఫ్ డిలేస్ మాకు ప్రమోషన్స్‌లో లిమిటేషన్స్ వచ్చేసినాయి తప్పితే హోప్‌ఫుల్లీ మౌత్ టాక్‌తో ఇంకా బాగా జనంలోకి తీసుకెళ్తామని అనుకుంటున్నా అండి. ఓకే. థ్యాంక్ యూ. అయితే